లేక్ వాషింగ్టన్ స్కూల్ డిస్ట్రిక్టులోని అన్ని స్కూళ్ళు విద్యార్థులు మరియు సిబ్బంది కొరకు సురక్షితమైన భౌతిక స్థలాలను కేటాయించడానికి కృషి చేస్తున్నాయి. భౌతిక దూరం పాటించే నిర్దిష్టాలు ఒక స్కూలు నుంచి ఇంకొక స్కూలుకి విభిన్నంగా కనిపిస్తాయి. అయితే ఈ వీడియో స్కూలు నుంచి స్కూలుకు స్థిరంగా ఉండే కొన్ని వివరాలను చూపుతుంది. 6 అడుగుల దూరం ఉండే విధంగా డెస్కులు ఏర్పాటు చేస్తారు. పంచుకునే మెటీరియల్ వినియోగాన్ని మేము పరిమితం చేస్తాము. 6 అడుగుల జోన్ లోపల ఇంటరాక్షన్లను కనిష్టం చేయడం కొరకు ఇన్స్ట్రక్షన్ రీడిజైన్ చేయబడుతుంది. రాక మరియు వెళ్ళిపోవు ప్రక్రియల గురించి కుటుంబాలు స్కూలు నుంచి నిర్దిష్ట సమాచారాన్ని అందుకుంటాయి. విద్యార్థులను స్కూల్కు డ్రైవ్ చేసే తల్లిదండ్రులు, సంరక్షకులకు నిర్ధారిత డ్రాప్ ఆఫ్ పికప్ ప్రాంతం ఉంటుంది మరియు వారి కార్లలోనే ఉండాలి. భౌతికంగా దూరం ఉండేలా చూడటం కొరకు నిర్ధారిత ఎంట్రీ మరియు నిష్క్రమణ పాయింట్లు ఉపయోగించబడతాయి. రీసెస్ వద్ద మాస్కులు అవసరం అవుతాయి. విద్యార్థులు తరగతి గదిలో భోజనం చేయడం లేదా తాగడం చేయరాదు. షెడ్యూల్ టైంకు వెలుపల తినాల్సిన లేదా తాగాల్సిన విద్యార్థులు తరగతి గది వెలుపల పర్యవేక్షించబడ్డ నిర్ధారిత ప్రాంతాల్లో ఉంటారు. విద్యార్థులు శారీరకంగా దూరంగా ఉంటారు. నిర్ధారిత ప్రాంతానికి చేరుకున్న తరువాత మాత్రమే విద్యార్థులు తమ మాస్కుని తొలగిస్తారు మరియు ఆ విధంగా చేయమని ఆదేశించబడతారు. విద్యార్థులు తమ మాస్కులను తాకడానికి ముందు హ్యాండ్ శానిటైజర్ని ఉపయోగిస్తారు. విద్యార్థులు తమ ఆహారం, పానీయం చేసిన తర్వాత చేతి నిర్జలీకరణను ఉపయోగించమని వారికి ఆదేశిస్తారు మరియు తరువాత వారి మాస్కులను తిరిగి వేయాలి. విద్యార్థులు తమ చేతులను శుభ్రం చేసుకోవడం లేదా తరగతి గదికి తిరిగి రావడానికి ముందు హ్యాండ్ నిర్జలీకరణను ఉపయోగిస్తారు. విద్యార్థులు తమ మాస్కులను ధ్వంసం అయితే లేదా మిస్ప్లేస్ చేస్తే స్కూళ్ళు అదనపు మాస్కులను కలిగి ఉంటాయి. ఉచిత భోజనం పొందాలనుకునే విద్యార్థులు తమతో పాటు ప్యాకేజ్డ్ లంచ్ ఇంటికి తీసుకెళ్లగలుగుతారు. హాలు మరియు సాధారణ ప్రదేశాల్లో 6 అడుగుల దూరాన్ని నిర్వహించడానికి సైనేజీ విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. భవనాల చుట్టూ ఉన్న గుర్తులు చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతికంగా దూరంగా ఉండడం మరియు ముఖ కవరింగ్లను బలోపేతం చేస్తుంది. బాత్రూమ్ సామర్థ్యం పరిమితంగా ఉంటుంది మరియు సామర్థ్యం చేరుకున్నప్పుడు విద్యార్థులు బయట వేచి ఉండాలి. విద్యార్థులు మరియు సిబ్బంది భవంతిలోకి ప్రవేశించిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం లేదా నిర్వాజీకరణ చేయాల్సి ఉంటుంది మరియు రోజంతా కూడా చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం మరియు లేదా నిశుభ్రం చేసుకోవడం చేయమని కోరడం పడుతుంది. డోర్ హ్యాండిల్స్, కుళాయిలు మరియు రేలింగులు వంటి అధిక టచ్ ప్రాంతాల్లో రోజువారీగా మెరుగైన నిర్వాజీకరణ అమలు చేశాం. పాఠశాల అంతటా హ్యాండ్ నిర్బరైజర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. మా భవనాల్లో ఒక యాక్టివ్ కోవిడ్-19 కేసు ఉన్నట్లయితే మరింత లోతుగా శుభ్రం చేయడం కొరకు మేము ఎలక్ట్రోస్టాటిక్ స్ప్రేలను ఉపయోగించుకుంటాం. ఎలక్ట్రోస్టాటిక్ స్ప్రే అనేది గాలితో కలిసి ఉండే ద్రావణాన్ని ఉపయోగిస్తుంది మరియు స్ప్రేయర్ లోపల ఎలక్ట్రోడ్ ద్వారా పరమాణువు చేయబడుతుంది. పిచికారీలో ధనావేశపూరిత కణాలుంటాయి. ఇవి ఉపరితలాలు మరియు ఆ ఆబ్జెక్టులకు దుడుకుగా కట్టుబడి ఉంటాయి. ప్రతి భవంతి అంతటా తాజా గాలి యొక్క ప్రవాహం గరిష్టమవుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఎయిర్ ఫిల్టర్లు ఆక్యుపెన్సీకి ముందు మార్చబడ్డాయి మరియు MERV10 యొక్క కనీస రేటింగ్ను కలిగి ఉన్నాయి. సందర్శకులు అవసరమని భావించే వాటికి మాత్రమే పరిమితం. తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ఇన్-పర్సన్ లెర్నింగ్ సమయంలో క్యాంపస్లో అనుమతించబడరు. ఐటెంల డ్రాప్ ఆఫ్ అనేది ఔషధాల వంటి కీలక వస్తువులకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. క్రిటికల్గా పరిగణించబడని ఐటెంలను డ్రాప్ చేయడం నిషేధించబడింది. ఇన్స్ట్రుమెంట్లు, హోంవర్క్, ప్రాజెక్టులు మొదలైనవి.